వెల్కమ్ టు లింగాలాస్ కిచెన్. ఎగ్ బిర్యానీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని, కడాయి పెట్టుకొని 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని, ఆ ఆయిల్ వేడెక్కాక బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ కూడా వేసుకొని, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు వేయించుకోవాలి. ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని 2, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కాక మసాలా దినుసులు వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు అయ్యాక మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి అడుగు పట్టకుండా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అలాగే టమాటాలను కూడా అందులో వేసుకొని అన్నీ కలిసేటట్టు ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మీ రుచికి సరిపడినంత సాల్ట్ అందులో వేసుకోవాలి. అలాగే అందులో కొద్దిగా కారం, కొద్దిగా పసుపు మరియు మీ స్పైసీకి తగ్గట్టు గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించాలి. కాసేపు అయ్యాక మూత తీసి కలుపుకున్న తర్వాత అందులో 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. అందుకని 6 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. అంటే ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. అలాగే నేను బియ్యాన్ని ఒక గంట ముందే కడిగి నానబెట్టి ఉంచుకున్నాను. అలా గంట ముందే కడిగి నానబెట్టి ఉంచుకోవడం వలన మనం ఎగ్ బిర్యానీ చేసుకున్నప్పుడు ఆ రైస్ అనేది పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు మనం వాటర్ పోసుకున్న తర్వాత అందులో సాల్ట్ సరిపోకపోతే సరిపడినంత సాల్ట్ వేసుకొని కలిపేసి అందులో కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకోవాలండి. నేను ముందు కొత్తిమీర వేయడం మర్చిపోయాను. అందుకని మూత తీసి మళ్ళీ కొత్తిమీర వేసి మూత పెట్టేశాను. అదేవిధంగా మూత పెట్టి మనం ఉడికించుకున్నాం కదా మీడియం ఫ్లేమ్‌లో. ఇప్పుడు చూడండి రైస్ ఉడికిపోయింది. ముందుగానే మనం బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్‌ని నూనెలో వేయించుకున్న ఎగ్స్ ఇందులో వేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. అంతే సింపుల్ ఎగ్ బిర్యానీ రెడీ.